ఇన్నాళ్ళు చైనా అమెరికా వాణిజ్య యుద్ధ ప్రభావంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇక ఇప్పుడు ఆ రెండు దేశాలు చేతులు కలపడంతో బంగారం ధరలు భారీగా పతనం కాబోతున్నాయన్న వార్త పసిడి ప్రియులను సంతోషపెడుతోంది. అసలు విషయంలోకి వెళ్తే అగ్రరాజ్యం అమెరికా, రెండో అగ్రరాజ్యం చైనా, ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో తరచూ వినిపించే మాట. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు శక్తివంతమైన దేశాల మధ్య వాణిజ్య యుద్ధం, సాంకేతిక ఆధిపత్య పోటీ, సైనిక శక్తి ప్రదర్శన వంటి అంశాలు ప్రపంచ రాజకీయాల్లో చర్చగా మారాయి. ట్రంప్ 2.0 పాలన ప్రారంభమైన తర్వాత అమెరికా చైనాపై మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా చైనా నుండి వచ్చే దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తూ ఆర్థిక ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేస్తుంది. దీనికి ప్రతిస్పందనగా చైనా కూడా వెనకడుగు వేసింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తోంది. అదేవిధంగా అమెరికాకు ఎగుమతి అయ్యే రేర్ ఎర్త్ మినరల్స్ పై పట్టు బిగించి తన బలాన్ని చాటి చెబుతోంది. ఈ రేర్ ఎర్త్ మూలకాలు ఆధునిక సాంకేతికతతో కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి వాటిపై చైనాకు ఉన్న నియంత్రణ అమెరికాకు తలనొప్పిగా మారింది. ఇలా రెండు అగ్రరాజ్యాల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఆర్థిక రంగం మాత్రమే కాదు, భద్రత, సాంకేతికత, అంతరిక్షం వంటి విభాగాల్లో కూడా పరస్పర పోటీ పెరుగుతోంది.